గెలుపు అవకాశం ఉంది? మేడం షర్మిల మేడం గెలవదు, నేను చెప్తున్నా కదా, గెలవదు మేడం, 100% గెలవదు. నేను ఆల్రెడీ సర్వే చేసిన అక్కడ, అయిపోయింది ఆల్రెడీ. మాకు 1.5 అట్లా 2% అట్లా వస్తున్నాయి ఓట్ షేర్స్. ఆమె నేను డిక్రీజ్ చేయగానే, కాకపోతే ఏంటంటే ఆమె పోటీ చేసింది ఓకే. ఆమె రాజశేఖర రెడ్డి కూతురు, ఆమె ఏమనుకుందంటే కమిట్మెంట్ జగన్మోహన్ చెల్లి ఉండొచ్చు కానీ అక్కడ ఓట్ షేర్ అనేది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే మేడం, వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ విషయాలు గొడవ ఎండొచ్చాం కానీ ఓటర్కి అవన్నీ అవసరం లేదు కదా. నాకు ఎవరు గెలుస్తారు ఈ రోజు ఎట్లా అయిపోయిందంటే, కడప ప్రజలు సర్వే చేశానంటున్నారు కదా, కడప ప్రజలు షర్మిల గురించి ఏమనుకుంటున్నారని మీకు అర్థమైంది అక్కడ? ఎందుకంటే ఆమె పదే పదే వివేక మర్డర్ ఇష్యూలో అవినాష్ నిందితుడు, అవినాష్ రెడ్డి చంపిన వ్యక్తి, అతనికి ఎందుకు ఇచ్చారు ఓటు అని అంటుంది కదా, అవకాశం ఎందుకు ఇచ్చారు అని చెప్పి. ఇదేమైనా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగిందా? ఆల్రెడీ వాళ్ళు ఒక చేసుకున్నారు మేడం, వర్క్ చేశారు. యాక్చువల్గా ఏంటిదంటే వాళ్ళు ఏమనుకున్నారంటే, నేను వివేకానంద బాబాయ్ కదా మేడం, బాబాయ్కి షర్మిల మేడం ఎంపీ క్యాండిడేట్ కావాలనే కోరిక ఉందని చెప్పారా మేడం. చెప్తే మన పబ్లిక్ యాక్సెప్ట్ చేయాలి కదా మేడం. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూస్తారు కానీ షర్మిల మేడం చూడ మేడం. ఎందుకంటే షర్మిల మేడం ఆల్రెడీ తెలంగాణలో వచ్చి పోటీ చేసి చేస్తాను చేయలేదమ్మ, ఇక్కడ ఏం చేస్తుంది. ఇంకోటి ఏంటిదంటే, పోటీ అనేది షర్మిల మేడంకు జగన్మోహన్ రెడ్డి కాదు కదా పోటీ. ఇక్కడ పోటీ అనేది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి పోటీ కానీ, అంతేగాని ఇతనికి ఈమెకైతే కాదు కదా మేడం. సో ఓట్ షేర్ అనేది రెండు పార్టీల మధ్యనే 98 ఆర్ 96% to 97% వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది మేడం, కూటమి మధ్యలోనే ఉంటుంది. ఒక పార్టీకి ఎక్కువ రావచ్చు, పార్టీ తక్కువ రావచ్చు, కానీ ఓట్ షేర్ అనేది అవుట్ ఆఫ్ 100% ఓట్ షేర్ లో 96 to 97% ఇద్దరి మధ్యలో ఉంటుంది. ఆ 3% అందరిగా బీఎస్పీ చేసుకుంటే, కాంగ్రెస్ చేసుకుంటే, ఇతరులు చేసుకుంటారు మేడం. 150 అట్లా. ఓకే, రైట్. ఇంకా ఏమైనా చెప్పాల్సిన అంశాలు ఉన్నాయంటారా ఈ ఓవరాల్? నేనేం చెప్పలేదు మేడం. మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. మేనిఫెస్టో ఇస్ కరెక్ట్ గా ఉంటే కమిట్మెంట్ తోటి గెలుస్తారా అనేది ఒక మెసేజ్ వెళ్తుంది. సో మేనిఫెస్టో ఇస్ ఇంపార్టెంట్. మేనిఫెస్టో వచ్చినాక వీట సర్వే అనేది ఇంకా మారిపోవచ్చు, అంటే పెరగవచ్చు తగ్గవచ్చు చెప్పలేము. ఏదున్నా కానీ మేనిఫెస్టో ఇస్ వెరీ ఇంపార్టెంట్. బట్ ఒక్క అవకాశం అని బాబు ప్రజల నోట్ అడుగుతున్నారు కదా, దానికి ఏం కన్ఫైన్ అవ్వట్లేదా ప్రజలు? వాళ్ళ కూటమి మెయిన్ మేడం. కూటమి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తెలుసు కదా మేడం, ఎట్లయినా మనం సింగిల్ గెలిస్తే గెలవము, కూటమి అయితే గెలుస్తాము అని కాంపిటీషన్ ఇస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే, జనసేనకు ఒక సీట్స్, ఒక వాళ్ళ సీఎం ఏంటి మేడం, జనసేన వాళ్ళ పరిస్థితి ఏంటిది, జనసేన వాళ్ళు మా యొక్క పవన్ కళ్యాణ్ సీఎం కావడం వాళ్ళ బాధ్యత. 10 సంవత్సరాలకు అదే అంటారు వాళ్ళు. 10 సంవత్సరాల నుంచి నాకు సీఎం కావాలి. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే, ఆ సీఎం అయ్యే క్యాండిడేట్ అలయన్స్ లోపల ఒక 50 సీట్లన్నా 60 సీట్లన్నా మాకు వస్తాయి అన్న ఫీలింగ్తో వాళ్ళు పనిచేసిండ్రు జన సైనికులు. పాపం వాళ్ళు 10 సంవత్సరాలుగా లాస్ట్కి ఇప్పుడు వచ్చేదాకా ఏమైంది, 21 సీట్స్కి వచ్చేసారు. అందులో 21లో వీట మళ్ళీ ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చే వాళ్ళకి ఇచ్చారు. ఎవరైతే 10 సంవత్సరాలు కష్టపడుతున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి టికెట్ రాకపోవడం వల్ల వాళ్ళ కింద పనిచేసే క్యాడర్ కానీ వాళ్ళంతా టోటల్లీ డిస్సాటిస్ఫైడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్సాటిస్ఫైడ్ ఎక్కడ ఏంటంటే, వాళ్ళ క్యాండిడేట్ సీఎం కార్డు అని తెలివంగానే ఆ యూత్ కానీ లేకుంటే ఎవరైతే కష్టపడ్డ వాళ్ళు ఉన్నారో టోటల్లీ వాళ్ళు నర్వస్ గా ఫీల్ అయ్యారు మేడం. వీళ్ళు అలయన్స్ లోపల వీట ఒక 50 సీట్లు వస్తాయనుకున్నారు. 21 సీట్లు రావడం వల్ల ఏంటిదంటే, వాళ్ళు ఆ వచ్చిన వాళ్ళకి మళ్ళీ పాత వాళ్ళకే కాకుండా కొత్త బయట నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇవ్వడం వల్ల వీట కొద్దిగా మైనస్ వాళ్ళకి మేడం. ఇంకోటి ఏంటిదంటే, బీజేపీకి 1-2% ఓట్ షేర్ లేని పార్టీకి 8 పార్లమెంట్లు ఇవ్వడం, అందులోపడ మళ్ళీ వాళ్ళకు 10 అసెంబ్లీలు కాన్స్టిట్యూన్సీ ఇవ్వడం అనేది కొద్దిగా ఇబ్బంది అయింది. దానివల్ల ఏంటిదంటే, వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు, వాళ్ళు వీళ్ళకి పని చేయట్లేదు, వీళ్ళు వాళ్ళకి పని చేయట్లేదు, అట్లా అయిపోయింది మేడం టోటల్ గా. ఇప్పుడు క్యాడర్ ఇప్పుడు ఇంపార్టెంట్ కదా, క్యాడర్ తోటి సంప్రదింపులు చేసి అన్ని చేసినా కరెక్ట్ గా ఉండే, మాకు చెప్పకుండా చేసిరన్న ఫీలింగ్ గ్రౌండ్ లో జరుగుతుంది మేడం. అదొకటి రాకుండా ఉంటే మంచిగా ఉండే, అది వచ్చేసింది గ్రౌండ్ లో ఆల్రెడీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ నాగన్న గారు. యాక్చువల్ గా చీకటి పడిపోయింది, మిమ్మల్ని మార్నింగ్ నుంచి క్యాచ్ చేద్దాం అనుకున్నాను. సో ఇదంతా కూడా మీ డేటా కలెక్షన్ అనుకుంటా. సో నెల్లూరే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అభిప్రాయాన్ని, అంటే నియోజకవర్గాల్లో ఉన్న మూడ్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఖచ్చితంగా మీ రిజల్ట్, అక్యురేట్ రిజల్ట్ ఎంతవరకు జెన్యున్ గా ఉండబోతోంది, రాబోయే ఎన్నికల్లో ఎంతవరకు మీ సర్వే నిజం అవబోతుంది అనేది. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి, జర్నలిస్ట్. ఏపీ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి, పూటకో దిశగా ప్రయాణిస్తున్నాయని చెప్పి తాజాగా వస్తున్న సర్వేలన్నీ కూడా తేటతెల్లం చేస్తున్నాయి. సాధారణ ప్రజల్లో మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. ఎందుకు అంటే, అధికార పార్టీ మళ్ళీ మేమే వస్తామని చెప్తోంది, అటు ప్రతిపక్షమేమో ఖచ్చితంగా ఛాన్స్ లేదు, మేము ఈసారి కూటమిగా గెలుపు దిశగా ప్రయాణం చేస్తున్నాం, ఖచ్చితంగా మేమే గెలుస్తామని చెప్పి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్ లో ఉన్న ముఖ్య నేతలు చెప్తూ ఉన్నమాట. బట్ ఏపీలో గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఏపీలో జరుగుతున్న పొలిటికల్ డెవలప్మెంట్స్ పై ఇక్కడ సర్వే చేస్తున్న ఏజెన్సీల అభిప్రాయం తీసుకోవటానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు థర్డ్ విజన్ రీసెర్చ్
సంస్థ మీ అందరికీ తెలుసు. నాగన్న పేరుతో గత వారమే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది, చాలా సంచలనం రేకెత్తించింది. సో ఆ సర్వే చేసిన నాగన్న అనే వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు. ఈ నాగన్న సర్వేస్ ఎంతవరకు అక్యురేట్ గా ఉన్నాయి, తను ఇక్కడ చూస్తున్న గ్రౌండ్ రియాలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు నాగన్న గారు. నాగన్న గారు నమస్తే. నమస్తే మేడం. వెల్కమ్ టు క్యూబ్ టీవీ అండి. సో మీరు ఫీల్డ్ లో తిరిగి ఫీల్డ్ ద్వారా తీసుకున్న అంశాలు అని చెప్పి పదే పదే చెప్తూ ఉంటారు. సో అందుకని మిమ్మల్ని ఫీల్డ్ లోనే పట్టుకుందాము. ఎందుకంటే నిజంగానే మీరు డేటా చాలా మందికి ఉంటాయి, అరే వీళ్ళు ఎక్కడి నుంచి డేటా తీసుకున్నారు, ఎలాంటి అంశాలతో తీసుకున్నారు, వీళ్ళు తీసుకుంటున్న దాంట్లో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది, ఇలాంటి అనేక విషయాలు అనుమానాలు రేకెత్తిస్తూ ఉంటాయి. సో అందుకని మిమ్మల్ని ఈ రోజు నేను గ్రౌండ్ లోనే పట్టుకోవడం జరిగింది. సో నెల్లూరులో ఉన్నాం ప్రస్తుతం మనం. నెల్లూరు పార్లమెంట్ మేడం. ప్రజెంట్ మనం కోవూరులో ఉన్నాము. కోవూరు ఇది యాక్చువల్ గా ఇది మార్నింగ్ నుంచి ఇక్కడ ఫీల్డ్ లోనే ఉన్నాను టోటల్ గా. మార్నింగ్ నుంచి నేనేమో ఆత్మకూరు వెళ్ళాను, ఈ రోజు ఏమో కోవూరులో ఉన్నాను మార్నింగ్ నుంచి ఈవినింగ్. పిల్లలకు కొద్దిగా అకంప్లిమెంట్స్, కొన్ని విలేజ్లు, కొన్ని టౌన్ మండల హెడ్ క్వార్టర్స్ లో మొత్తం తిరుగుకుంటూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దగ్గర. మీకు మార్నింగ్ ఇంటర్వ్యూ అడిగారు, నేను అందుబాటు విలేజ్ లో ఉన్నాను కాబట్టి అందుబాటులో లేను. మీ అందు గురించి ఇప్పుడు ఈ టైం కలిసాను మేడం. చెప్పండి మేడం. రైట్, ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర తర్వాత రాయలసీమ జిల్లాలో మూడ్ ఆఫ్ ద పీపుల్, పల్స్ ఆఫ్ ద పీపుల్ ఏ విధంగా ఉంది? యాక్చువల్లీ బస్ యాత్ర కన్నా ముందు కొద్దిగా పర్సంటేజ్ అనేది తక్కువ ఉండే. ఆఫ్టర్ బస్ యాత్ర ఒక 3% ఇంక్రీజ్ అయింది. ఈ మొన్న ఒక ఈ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఇంకొద్దిగా పెరిగింది మళ్ళీ. నేను ఎక్కడ తగ్గట్లేదు, పెరుగుతుంది కానీ తగ్గట్లేదు ప్రజెంట్ ఉన్న షేర్ అయితే. లాస్ట్ నేను ఒక 15 days బ్యాక్ ఇక్కడ చేశాను పని ఆల్రెడీ. మళ్ళీ 4 days మళ్ళీ స్టార్ట్ అయ్యి ఇక్కడ కోవూరులో చేస్తే కంపేర్ టు దట్ సర్వే ఇప్పుడు ఇక్కడ ఇంతకుముందు కోవూరు డిఫికల్ట్గా ఉండే, ఇప్పుడు ఏమో ఎడ్జ్ వచ్చేసింది ఆల్రెడీ. సో 4 to 5% ఎడ్జ్ కూడా వచ్చేసింది ఆల్రెడీ ప్రెసెంట్ ఉన్న సినారియో. సో ఎంటైర్ స్టేట్ విషయంలో చూసుకుంటే ఓవరాల్ అయితే వైసీపీ యొక్క ఓట్ షేర్ అనేది పెరుగుతుంది కానీ తగ్గట్లేదు అనమాట. ఎక్కడైనా సరే అలయన్స్ వాళ్ళ కష్టాలు వాళ్ళకున్న వీట, వాళ్ళు వీట ప్రచారం మంచిగా చేస్తున్న వీట, కంపేర్ టు దట్ ప్రచారం కొద్దిగా వైసీపీ అనేది కొద్దిగా ఇంకా ఎడ్జ్లో ఉంటుంది అనేది నా అభిప్రాయం మేడం. ఓవరాల్ అయితే ప్రజెంట్ అలాగే ఉంది. బట్ నాగన్న గారు 2019లో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఒకసారి అధికారంలోకి వచ్చిన వ్యక్తికి 5 ఏళ్ల తర్వాత వ్యతిరేకత అనేది లేదా, ఉంటే ఏ సెక్టార్ లో ఉంది? ఒకవేళ నిజంగానే వ్యతిరేకత ఉంటే అది అక్కడ మనకి రిజల్ట్స్ లో చూపించాలి కదా. గతంలో దాదాపు 50% ఓట్ల అంటే పోలింగ్ పర్సెంటేజ్ గెయిన్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి ఇంచుమించుగా ఇప్పుడు కూడా అదే పర్సెంటేజ్ ఎలా సాధ్యమవుతుంది సర్వే ఏజెన్సీలకు అనేది నాకు క్వశ్చన్. యాక్చువల్లీ మేడం 50% అనేది ఓకే, లాస్ట్ టైం వచ్చింది. కానీ ఈ 50% అనేది పర్టికులర్ రీజన్ వైజ్ మారిపోతుంది నీకు. అదే రాయలసీమ వెళ్ళాలనుకోండి, ఇది